సండేనే కదా రేపు రాసుకోవచ్చుగా. రేపు నేను 11 గంటలకు లేస్తా. ఇప్పుడు రాసుకునే నాకు రేపు ఏం టెన్షన్ ఉండదు. నీ లెక్క స్కూల్కి పోయే టైంకి బుక్కులు తీసి రాయ నేను. గాయత్రి ఎందుకు చేతులు ఇట్లా పెట్టి నడిచింది గుడ్డులో లెక్క? ఏమైంది? ఇంటికి పిచ్చిన లెక్క వేస్తుంది. ఏందే నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏం లేదే, మొన్న గాయత్రి వాళ్ళ ఇంటికి పోయినాం కదా, ఇగో చేతులు ఇట్లా పెట్టి గుడ్డులో లెక్క నడిచింది. అదే ఆలోచిస్తున్నా. నువ్వు మొన్న అబ్జర్వ్ చేసినావా? అవునా? ఏమో నేను అంత అబ్జర్వ్ చేయలేను. అబ్జర్వ్ చేసేది ఉండేనే. మొన్న గాయత్రి ఇట్లా పెట్టి నడుస్తుంది, రాత్రి కాగానే నడుస్తుంది. అంటే గాయత్రికి రేచిక్కటి ఉండొచ్చు. అందుకని మొన్నటి నుంచి నా మైండ్లో అదే తిరుగుతుంది. ఏంది గాయత్రికి రేచికట? మన అతను మంచిగానే మాట్లాడతాయి కదా. ఏ పొద్దుగాల కాదే, రేచికట అంటే రాత్రే కనబడదు. ఓహో, రేచికట అంటే నైట్ పూట కనబడదా? అంటే గాయత్రికి ఇప్పుడు రేచికట? అదేనే, అదే డౌట్ కొడుతుంది. ఇప్పుడు టైం 7:30 అయింది. నడు వాళ్ళ ఇంటికి పోయి కనబెడదాం. నడు నడు. అబ్బా ఇప్పుడు నేను టీవీ చూడాలి, రేపు పొద్దుగాలే కనబెడదాం. ఓ స్నిప్పించుదానా, రేచిక్కట అంటే రాత్రి వస్తుంది. నడు పోదాం. సరే బా పోదాం పా. ఇప్పుడు గాయత్రి కనుక రేచికట్ లేకపోతే నేనేం చేస్తాను నాకే తెలియదు. నడిపే నాడు. ఇప్పుడు కనుక గాయత్రికి రేచికట్ లేకపోతే నా సగం జుట్టు కత్తిరించుకుంటా. నాడు ఇట్లయినా కనబెట్టేది. నాడు నాడు. జానా ఏం చేస్తున్నావు? మంచి గూడు కట్టుకుంటున్నా అబ్బాయి ఇస్తాడా? జానవి జల్దీ రాయే, నీతో ఒక పెద్ద పని ఉంది. మీ ఇంటికి పోదాంపా. మా ఇంటికా? మా ఇంటికి ఎందుకు? ఓ ఏం లేదు, మొన్న మీ ఇంటికి వచ్చినాం కదా మేము. మీ అక్క ఇగో ఇట్లా నడుస్తుంది గుడ్డామ లెక్క. అందుకని నాకు ఏదో డౌట్ కొడుతుంది. ఆమెకి చీకటి అనుకుంటా 7:30 కాగానే ఇట్లా నడుస్తుంది. అందుకనే మీ అక్కకి రేచికటో కాదో కనుక్కుందామని మీ ఇంటికి వస్తున్నాం. రేచిక్కటి దానికి ఎందుకుంటుంది? దానికి ఏముండదు. అబ్బా అది ఇన్ని రోజులు మస్తు కవర్ చేసింది, మీకు తెలియదు దానికి రేచిక్కటి ఉంది. నడుగుర్రి. ఆమెకి ఏముండదు, అంతా యాక్టింగ్ చేస్తుంది. అరే నా మాట నడుగుర్రి, నేను ప్రూవ్ చేస్తా దానికి రేచిక్కటి ఉంది. నడుగుర్రి. నడివే చాలా ఇంటికాడ అట్లాగా సతాయించింది అనుకోద్దాంపా. ఇసుక రాకుంటే పిలుచుకొచ్చిర్రు. నాకు రేచికట్ లేదు. అరే మీరు నడుగురు, ఎట్లయినా ప్రూవ్ చేసి రోజు నడుగుర్రి. నాకే రావాలి రేచికటి, మా ఫ్రెండ్స్ ఎవ్వరికీ లేదు రేచికటి. అమ్మ మళ్ళీ ఎవరన్నా వస్తే ఏదో ఒక టీ పెట్టుకొని మేనేజ్ చేద్దాం. అదే నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటాను. మనం సడన్లీ వెళ్ళి అది మేనేజ్ చేస్తాం. అందుకని మనం దాచుకుని చూద్దాం. సరే నాకు గుడ్ మార్నింగ్ అమ్మా. చేసిరా టిఫిన్ పెడతాను. చూడే టీవీ వస్తుందని చెవుట్టి ఇంటుంది. చూసినావా? సుషిరా నా మాట ఎవ్వరేం లే, దానికి రేచికటి. ఏందిదో సౌండ్ వస్తుంది, ఎవరు వచ్చినట్టు. నడుగురిలో పట్టుకోవాలి. ఇప్పుడు ఎట్లయినా దానికి రేచికటి ఉందని ప్రూవ్ చేస్తున్నాడు. చూసాం వచ్చినట్టు అనుకుంటా. ఏందే జాహ్నవి ఎడికిపోయినావు ఇంతసేపు? ఇది బాగానే పెట్టింది. ఏందే జాహ్నవి ఎవరెవరు ఉన్నారు? చూసినావా? మేము ఉన్నట్టు దానికి కనిపిస్తలేవు, దాని కళ్ళు కనిపిస్తలేవు. నేను ఎందుకు చెప్పాలి? నువ్వు చూసి చెప్పు.
ఏం చూసి చెప్పాలి నేను? ఎవరెవరున్నారో చూడవా? చూసి చెప్పు. గుడ్డిదాన్ని ఏమన్నా? నేను గుడ్డిదాన్ని, నాకు అన్ని మంచిగా అనిపిస్తాయి. ఆహా అట్లనా? సరే నేను ఇక్కడ ఉంటే నువ్వు అక్కడ చూస్తున్నావేందే? అమ్మో మా జాహ్నవి టెస్ట్ చేస్తుంది అనుకుంటా. నాకు తెలిసి ఇంట్లోకి ఎవరు వచ్చిర్రు. సరేనా జాహ్నవి, నాకు నిద్ర వస్తుంది, నేను పోయి అనుకుంటా. చూసినా మేము వచ్చినా దానికి తెలియనే దానికి గడవాలి. అవును ఏయ్ ఆగే. ఏంటిది? చేతిలో ఇప్పుడు పాప్ ఉంది, నేను దాన్ని అలా పడేసిన, పోయి తీసుకురాపో. ఏంది పాపిట్ పడేసి నన్ను తెమ్మంటున్నావు? ఎట్లా అనిపిస్తాను నీకు? నేను తీసుకురానికేమైనా గుడ్డిదానివా? తీసుకురాపో. నేనేం గుడిదాన్ని కాదు, నేను మంచం మీద కూర్చుంటాను చూడు ఇప్పుడు. ఎవరు వచ్చారు? నేను చంద్రముఖిని. నేను గంగా. నేను కాంచన. ఎవరు మీరంతా? ఆపే నువ్వు యాక్షన్లు ఏకియా, నీకు రేచికట్టు ఉందని నాకు తెలుస్తుంది. అవును, అప్పటి నుంచి యాక్టివ్లీ వస్తున్నావు నువ్వు. అవును. అమ్మో వీళ్ళందరూ ఎప్పుడు వచ్చారు? అమ్మలు ఎప్పుడు వచ్చినావు నువ్వు? గదే మేము వచ్చి అర్ధగంట సేపు అయింది, మేము నీకు కనిపిస్తలేం, నా మాకు దొరికిపోయాను. అప్పటి నుంచి గుడ్డిదాని లెక్క మాట్లాడుతున్నావు. అరే అవునే, నాకు రేచికట్టు ఉంది, అందుకే నేను మీతో ఎప్పుడు సాయంత్రం పూట రానే ఆడుకోనీకే, నాకేం కనిపించదనే. మరి ఎందుకే ఇన్ని రోజులు నాటకాలు చేసినావు నీ గుడ్డిదానా? అరే అమ్ములు, నాకు రేచికట్టు ఉందని మా క్లాస్లో ఎవరికి చెప్పగా అమ్ములు, ప్లీజ్ నీకు దండం పెడతానే అమ్ములు, సరేనా? మా క్లాస్లో ఎవరికి చెప్పకు, సరేనా? మా ఫ్రెండ్స్కి కూడా చెప్పక అమ్ములు. నాకు తెలుసు, నాకు మొన్నటి నుంచి డౌట్ కొడుతుంది నీకు రేచికట్టు, నాకు ఎప్పుడో తెలుసు. ఇక ఇలా ప్రూవ్ చేద్దామని ఇడికి తీసుకొచ్చిన. సుశిరా నేను ఎట్లా ప్రూవ్ చేసినా గాయత్రి రేచికట్టు అంటే ఎవరు నమ్మాలి? చూడరు ఇప్పుడు. అబ్బా ప్లీజ్ ఎవరికి చెప్పకుర్రే. సరే తీ, ఎవరికి చెప్పాం తీ. ఇన్ని రోజులు ఓవర్ యాక్షన్ చేసి నడవే అనుకోదాం. నీ మెంటల్ దానా, ఇన్ని రోజులు ఏం యాక్టింగ్ చేసినావే? దొరికిపోయినా. రేపటి నుంచి నా పరిస్థితి ఏందో ఏమో, మా ఫ్రెండ్స్ అందరి ముందు ఎక్కడిస్తారు.